నమస్కారాలు. శ్రీ అభయాంజనేయ ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మా నమస్కారాలు. ఈరోజు చేస్తున్న వీడియో ఏందనగా మన దుబ్బపల్లె గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ మీరు చూస్తున్నది ఇక్కడ శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాన మహోత్సవం కార్యక్రమం గురించి మేము ఇక్కడ ఈ వీడియోను తీస్తున్నాము. మీరు ఈ యొక్క గుడిని చూడాలని మేము కోరుకుంటున్నాము. శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి దేవాలయం ఇక్కడ మీరు చూస్తున్నది ఇది మన మందమరి మండలంలో సారంగపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీలోని దుబ్బపల్లె గ్రామంలో కలదు. ఈ యొక్క దేవాలయ నిర్మాత మిట్టపల్లి సత్యనారాయణ స్వామి గారు మన గుడిలో ఉన్నారు. ఇక్కడ మనకు అభయాంజనేయ స్వామి దేవాలయం ఉన్నది. మరియు ఈ కొత్తగా నిర్మిస్తున్న ఈ దేవాలయము శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి ఆలయము. దీని ప్రతిష్ఠన కార్యక్రమం ఫిబ్రవరి 5వ తారీఖు నాడు 5, 6, 7 తారీఖులలో తేదీల్లో ఈ యొక్క కార్యక్రమం జరపడానికి ఈ యొక్క గుడి పూర్తిగా రంగులతోటి అలంకరణ చేయడం జరిగింది. మీరు చూస్తున్నది ఈ గుడి మొత్తం అలంకరణ చేయడం జరిగింది. భక్తులందరూ ఈ యొక్క కార్యక్రమానికి రావాలని, ఈ యొక్క గుడి ప్రత్యేకత తెలుసుకోవాలని ఈ యొక్క గుడి నిర్వాహకులు కోరుతున్నారు. తప్పకుండా భక్తులందరూ ఈ యొక్క గుడి నిర్మాణానికి సహకరించిన వారందరికీ ఈ యొక్క గుడి నిర్వాహకులు మిట్టపల్లి సత్యనారాయణ స్వామి గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నారు. దాతలు మరికొంతమంది కూడా ఇంకా ఈ యొక్క కార్యక్రమాలకు హాజరై వారికి ఈ గుడికి సంబంధించిన సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు. ఇక్కడ మన గుడి నిర్వాహకులు సత్యనారాయణ స్వామి ఉన్నారు. ఈ గుడి మరి ఎప్పుడు ప్రారంభోత్సవం చేస్తారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. స్వామి, ఈ గుడి ఎప్పుడు ప్రారంభోత్సవం చేస్తున్నారు? నమస్కారాలు అందరికీ, భక్తులందరికీ నమస్కారాలు. ఇది రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయం 5, 6, 7 ఈ 3 రోజులు యజ్ఞ కార్యక్రమాలు ఉంటాయి, అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతిష్టాపన శుక్రవారం నాడు మనకు ప్రత్యేకంగా ఇక్కడ నుంచి అయ్యగారులు ఎక్కడి నుండి వస్తున్నారు స్వామి? వీళ్ళు హైదరాబాద్ నుండి వస్తారు ఈ కార్యక్రమాన్ని చేయడానికి. కట్ట నరసింహాచార్య అని ఆజీపూర్ ఉంటాడు, తన వినిపించుకుంటాడు, అంతా వాళ్ళ బాధ్యత. ఓకే స్వామి, ఇప్పుడు మొత్తం ఇది గుడికి సంబంధించిన పనులు పూర్తి అయినాయి? మొత్తం పూర్తి అయిపోయినాయి కంప్లీట్గా. ఇప్పుడు అన్నీ మన చిల్లర పనులు కూడా పూర్తి చేసుకున్నాం. దీంట్లో రేపు మార్బల్ పడుతున్నాం. మొత్తం మీద ఈ గుడి కంప్లీట్ అయిందంటారా? అన్ని పూర్తి. ఇంకేమన్నా దీనికి ఏర్పాటు? చిన్న కార్యక్రమం భక్తుల కోసం, కొద్దిగా విరాళాల కోసం. అయితే మీరు భక్తులను మరి ఈ సందర్భంగా ఏం కోరుతున్నారు? ఏం లేదు, కొద్దిగా సహకారాలు మాకు కొంచెం గుడి ఇవ్వాలని మేము సందాలకు తిరుగుతాం. అంటే గుడి అంటే అన్నదాన కార్యక్రమం చేస్తున్నారా? కార్యక్రమం 3 రోజులు ఉంటుంది. యజ్ఞ ప్రతిష్ట కూడా 3 రోజులు ఉంటుంది. అది వైభవంగా నడుస్తుంది, చాలా పెద్ద ఎత్తులు ఉంటుంది. గుడికి వచ్చిన వాళ్ళందరూ మొత్తం మీద మంచి జరుగుతుందంటారా? చాలా మంచిగా ఉంటేనే ఇంత అయింది. మరి తప్పకుండా మీకు అందరూ సహకరించాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఈ యొక్క శ్రీ అభయాంజనేయ స్వామి ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి మన రమా సమేత సత్యనారాయణ స్వామి ఆలయానికి భక్తులందరూ కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఈ గుడి నిర్వాహకులు కోరుచున్నారు. తప్పక వారి కోరిక నెరవేర్చాలని మేము కూడా వేడుకుంటున్నాం. చూడండి, ఇది చూస్తున్నది ఈ గుడి ఆవరణ. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటిది ఈ గుడికి సంబంధించినటువంటి ఈ ఆవరణ. ఇక్కడ లోపలికి మనం వెళ్తున్నాం. ఇక్కడ నెక్స్ట్ గజస్తంభం కూడా పెడతారు. కాకపోతే ఇది గుడి లోపలి ఆవరణ. ఇక్కడనే మన రమా సమేత సత్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించేటువంటి ప్రదేశము. ఇప్పుడు ఈ ప్రదేశం అంతా ఇప్పుడు అంత సంఘం సిద్ధం చేసుకొని అన్నీ పూర్తి అయి రంగులు వేసి సిద్ధంగా ఉన్నది. ఈ యొక్క గుడికి మొత్తం అన్ని రంగులు వేయడం జరిగిందండి. భక్తులందరూ కూడా తప్పకుండా ఈ గుడి దర్శించుకొని ఈ కార్యక్రమాన్ని చూసి తప్పక వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని మేము భక్తులందరినీ కోరుతున్నాము. తప్పకుండా ఈ గుడి నిర్వహణలో భాగస్వాములు కావాలని, ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు. ఇదంతా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, ఈ గుడి ఆవరణలో ఉన్నటువంటి ప్రాంతాలని కూడా ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క సంత ప్రదేశం ఇది. కాబట్టి భక్తులు
వారు ఈ యొక్క దుబ్బపల్లికి వచ్చి ఈ యొక్క ఈ స్వామిని దర్శించుకోవాలని ప్రజలను మేము కోరుతున్నాము. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మన ఈ యొక్క గుడిని దర్శించుకొని చూసి తెలుసుకొని తప్పకుండా మీ వంతు సహాయ సహకారాలు అందించాలని మేము ఈ యొక్క వీడియో చేయడం జరుగుతున్నది. తప్పక మీరందరూ సహకరిస్తారని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ ది వీడియో.